హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరందరూ తమ్నైల్లో చూసిన విధంగా ఈరోజు ఫ్రైడే స్పెషల్ ఇంట్లో చికెన్ కర్రీ, అది మా అమ్మ స్టైల్లో అనమాట. అండ్ ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. అండ్ నేనైతే మా అమ్మకి ఉడత సాయం లెక్క చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తుంటాను. బట్ మిగతా పనులన్నీ మా అమ్మే చేసుకుంటుంటుంది అనమాట. ఇందాక వేయించాం కదా ఆ మసాలాలని, ఇప్పుడు నేను పౌడర్ చేస్తున్నాను అనమాట. సో ఇది వేస్తేనే మనకు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. కర్రీ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో స్పైసీనెస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏంటంటే ధనియాలు, పట్టా మొగ్గ అండ్ మిరియాలు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా. అండ్ ఇది అయిపోయిన వెంటనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అన్నమాట. సో అన్నీ అమ్మే చేసేసుకుంటుంది. బట్ నేను ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసి పెడతాను. నాకు ఇలాంటివి చేయాలంటే ఇష్టం అనమాట. ఇంకా చెప్పాలంటే వీడియో కోసం చేస్తున్నాను. అల్లం 2 ముక్కలు వేసుకొని యాక్చువల్గా అయితే ఈరోజు చారు అండ్ చికెన్ ఫ్రై లెక్క అనమాట. ఫ్రై కాదు, కర్రీనే గుత్తంగా చేస్తాం అది కూడా. అండ్ ఎంతమందికి ఇష్టం ఉండదు రసము అండ్ చికెన్ కాంబినేషను. మేమైతే రసం అని పిలుస్తాము, చాలామంది చారు అంటారు. బట్ మేమైతే మా సైడ్ అయితే రసం అని పిలుస్తాం అన్నమాట. చూసారు కదా, ఫస్ట్ మనం ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామన్నమాట. అది మొత్తం మనకు ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తుంది కదా, సో అప్పుడు బాగా వేగిపోయినట్టు. ఇంకా వెంటనే మనం టమోటా కూడా యాడ్ చేసేసుకుంటాము. ఇంకా ధనియాల పొడి, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత మనం కారం యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే అనమాట. అండ్ 1 by 1 అమ్మ ఇక్కడ యాడ్ చేస్తూ ఉంది. చాలా అండ్ తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవడం అనమాట. పచ్చి చికెనే యాడ్ చేస్తాము. అది కర్రీలో ఉడికినప్పుడే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ బాయిల్ చేసుకుంటే ఆ టేస్ట్ అంతగా తెలియదు అనమాట. సో అందుకే అమ్మాయి ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంది. అండ్ కొంచెం కుక్ చేసుకునేదానికి ఎక్కువ టైం పడుతుంది అంతే. సో ఫ్రై అయితే మధ్యలోనే ఇలా పీసెస్ తీసుకొని కర్రీ అవుతున్నప్పుడే తీసుకొని తినండి ఇష్టం. నేను ఇలా కర్రీ అయిపోయిన వెంటనే ఒక 2-3 పీసెస్ అయితే ప్లేట్లో వేసుకొని తినేస్తుంటాను. నాకు అదొక హ్యాబిట్ అనమాట. సో మీకు ఎవరికైనా హ్యాబిట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పి. సిద్ధుని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది కదా. తప్పు చేసినవాడు. మార్నింగ్ ఎవరు టిఫిన్ చేయలేదు. సో అందరూ ఒకేసారి లంచ్ అయితే చేస్తున్నాం డైరెక్ట్గా. అందుకే అందరం రౌండ్గా కూర్చొని ఒకేసారి తింటున్నాము. ఇంకా కర్రీ అయిన వెంటనే వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పి. అండ్ టీవీలో ఏదో ఓల్డ్ మూవీ వస్తుంది, అది చూసి అది అసలు ఇంతవరకు చూడని మూవీ అనమాట. సో అందుకని అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అది కొంచెం హారర్ మూవీ, సో అందుకే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు.
ఇదైతే వీడియో కోసం కాదు. యాక్చువల్‌గా నేను ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు, ఏ ఫుడ్ అయినా తినేటప్పుడు ఫస్ట్ దేవుడికలా మనసులో అనుకోని తింటాననమాట. అది నా హ్యాబిట్. సో, ఇంకా లాస్ట్‌లో కొద్దిగా రసంతో అయితే తింటున్నాననమాట. అండ్ రసంతో తింటూ చికెన్ నంచుకుంటూ తింటే ఆ కాంబినేషన్ సూపరుంటుంది. నా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. అండ్ చికెన్ కన్నా కూడా నేను ఫిష్ కర్రీ తింటాను. సో, అది అందరికీ తెలిసిన మ్యాటరే. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంతే ఈ వ్లాగు. నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వ్లాగ్‌తో కలుద్దాము. సో, బై బై గాయ్స్.